హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ నోటీస్ గురించి అయితే ఒకసారి అయితే చూద్దాం. మనము ఎవరైతే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసి ఉంటారో, అది 2001 కానీ లేదా 2 కానీ, అది ఏ పోస్ట్కి, జేఎస్ఏ అంటే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఆర్ లోవర్ డివిజన్ పర్ గ్రేడ్. ఇప్పుడు ఎవరైతే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రాసి డిపార్ట్మెంట్లో ఉంటారో వాళ్ళు 2001 ఆర్ 2022లో అప్లై చేసి ఉంటారో వాళ్ళకి ఫైనల్ రిజల్ట్, అది కూడా ఎవరికి ఫైనల్ రిజల్ట్, ఆర్మ్డ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ క్యాడర్, ఈ క్యాడర్ అని ఉంటుంది కదా, ఆ క్యాడరు ఏఎఫ్హెచ్క్యూ క్యాడరు 2022. మనకి ఇక్కడ చూసారు అంటే ఫైనల్ రిజల్ట్ ఆఫ్ జేఎస్ఏ ఎల్డిసి 2001 to 2022 for various cadres except AFHQ for the year 21-22 was declared 30-10-2024, 26-12-2024 respectively. మనకు ఇక్కడ ఏం చెప్తున్నారు, జేఎస్ఏ ఎల్డిసి అనేది మనకు 2021-2022 వాళ్ళకైతే రిజల్ట్ అయితే ఇచ్చారు. ఎప్పుడు ఆ రిజల్ట్ కూడా 30th October 2024 అండ్ అలానే 26th December 2024 మనకి ఇక్కడ రిజల్ట్ అయితే డిక్లేర్ చేశారు. ఎక్సెప్ట్ ఏఎఫ్హెచ్క్యూ అంటే అర్థం ఏంటి, ఏఎఫ్హెచ్క్యూ తప్ప మిగతా రెండిటికి అంటే జేఎస్ఏ ఎల్డిసి క్యాడర్ వాళ్ళకైతే రిజల్ట్ అయితే మనకు ఇచ్చారు. నెక్స్ట్ ఈ నోటీస్లో ఏం చెప్తున్నారంటే ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ఏఎఫ్హెచ్క్యూ క్యాడర్ వాళ్ళకి మాత్రం ఇవ్వలేదు కదా, అది దీంట్లో ఇచ్చారు. ఫైనల్ రిజల్ట్ అంటే డిక్లేర్ చేశారు అని. ఎందువల్ల అప్పుడు అది ఏఎఫ్హెచ్క్యూ అనేది రిజల్ట్ ఎందుకు ఇవ్వలేదని అంటే డ్యూ టు కోర్ట్ కేస్ వల్ల. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫాలోయింగ్ ఆర్ ది కేటగిరీ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ క్యాండిడేట్స్ recommended against the vacancies received from the user department for inclusion in the select list of JSA LDC grade of AFHQ cadre for the year 22. అంటే దీంట్లో క్లారిటీగా ఏం చెప్తున్నారు, 2022లో ఏఎఫ్హెచ్క్యూ కేడర్ వాళ్ళకి రిజల్ట్ అయితే ఇచ్చారు అని ఈ నోటీస్లో చెప్తున్నారు. మనకు వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ వచ్చి మనకు 18 వేకెన్సీస్ ఉంటే 18 వేకెన్సీస్ కావాలి అంటే క్యాండిడేట్స్ రికమెండెడ్ 18. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ ఎగ్జామ్లో అయినా సరే మనకు వేకెన్సీస్ 1 lakh ఉండొచ్చు, కానీ రికమెండెడ్ మాత్రం 30,000. అంటే రిక్రూట్మెంట్ ఇచ్చేది 30,000 ఆర్ 50,000. ఇక్కడ ఏమి ఇచ్చారు, వేకెన్సీస్ 18 ఉన్నాయి అండ్ అలానే క్యాండిడేట్స్ రికమెండెడ్ కూడా 18. లాస్ట్ టోటల్ మార్క్స్ ఆఫ్ లాస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్ యొక్క లాస్ట్ వచ్చి టోటల్ మార్క్స్ ఏంటి, 186 మార్క్స్ అంట. ఇక్కడ చూడండి, ఒకవేళ ఈ మార్క్స్ ఉంది కదా, ఈ మార్క్స్ ఇద్దరికి ఒకేసారి ఉంటే అంటే ఈక్వల్ మార్క్స్ వస్తే వాళ్ళకి పేపర్ 1 మార్క్స్ చూస్తారు, పేపర్ 2 మార్క్స్ చూస్తారు, అది కూడా పార్ట్ ఏలో. అండ్ అలానే పేపర్ 2 చూస్తారు, అండ్ అలానే డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఎవరైతే ఓల్డ్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక చూడండి, ది లిస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఈజ్ ప్యూర్లీ ప్రొఫెషనల్ అండ్ సబ్జెక్ట్ టు దేర్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ ది ఎలిజిబిలిటీ కండిషన్స్. ఇక్కడ చూడండి, డీటెయిల్ మార్క్స్ ఆఫ్ ది
Qualified and non-qualified candidates shall be uploaded on the website of the commission shortly. ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారో నాన్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారో అది కూడా వెబ్సైట్లో తొందరలో అప్లోడ్ చేస్తారంట. ఎవరైతే అప్లై చేస్తుంటారో ఏఎఫ్హెచ్క్యూ క్యాడర్ 2022 వాళ్ళకి ఇది ఫైనల్ రిజల్ట్ అంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.